Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హలో, హాయ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి. నేను 7K లైవ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. సో కొద్దిగా లేట్ అయింది. సో ఆ లేట్ అవ్వడానికి రీజన్ కూడా లేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను లైవ్కి రావడానికి కారణం, ఈ మధ్య నేను వీడియోస్ ఫస్ట్ చేయట్లేదు. సో ఆడియో క్లారిటీగా వస్తాను లేదో కొద్దిగా చూసి చెప్పారంటే నేను అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. సో ఆడియో క్లారిటీగా ఉందో లేదో ఒకసారి మీరు చెప్పండి. కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే నాకు కామెంట్ అనేది వస్తుంది. సో ఆడియో క్లారిటీ ఉంటే స్టార్ట్ చేద్దాం. సో కామెంట్ చేయండి ఎవరైనా, ఆడియో క్లారిటీగా ఉందో లేదో. ఓకే, ఆడియో క్లారిటీగానే ఉందనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఛానల్, ఓకే గుడ్. ఓకే, సో ఇక్కడ మెయిన్ నేను లైవ్ చేయడానికి కారణం అంటే ఈ మధ్య నేను వీడియోస్ అనేది తగ్గించాను. సో ఎందుకు వీడియోస్ తగ్గించానంటే నేను వేరే కోర్స్ నేర్చుకోవడం వల్ల ఈ మధ్య వీడియోస్ అనేది స్టాప్ చేశాను. సో ఇంకా మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు లైవ్కి రావడానికి కారణం, సో గవర్నమెంట్ జాబ్స్ చాలామందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవడం చాలామందికి తెలియదు, ఆఫ్లైన్లోను అలానే ఆన్లైన్లోను. సో వాటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ సి అనే గవర్నమెంట్ జాబ్స్ కొన్ని ఉంటాయి. గ్రూప్ సి కిందకి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎలాంటి జాబ్స్ వస్తాయి, సో అటువంటి జాబ్స్కి ఎలా అప్లై చేయాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రూప్ సి పోస్ట్ కిందకి వచ్చి అటెండర్, మెస్ స్టాఫ్, మసాల్కి, కుక్, అలానే ట్రేడ్స్మెన్, ఎంటీఎస్. ఈ పోస్టులు ఎక్కువగా డిఫెన్స్లో రిలీజ్ చేస్తుంటారు. మామూలుగా డిఫెన్స్లోను అలానే మామూలుగా అన్ని గవర్నమెంట్ జాబ్స్లలోనూ అన్ని గవర్నమెంట్ సెక్టార్స్లోనూ రిలీజ్ చేస్తారు. సో ఈ సెక్టార్స్లో వీటికి ఎలా అప్లై చేసుకోవాలా సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంప్లాయ్మెంట్ ఛానల్, హాయ్ అన్న, హాయ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి పోస్ట్స్కి అప్లై చేసుకునే వాళ్ళు చాలామంది తక్కువ. సో అందులో కూడా అప్లై చేసుకొని రాసే వాళ్ళ సంఖ్య ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే కొద్దిగా దూరంగా ఉంటుంది ఎగ్జామ్ రిటన్ టెస్ట్ అనేది. సో ప్రిఫర్ చేయరు నోటిఫికేషన్ వచ్చినా, సో లేదా హాల్ టికెట్ వచ్చిన ఎగ్జామ్ రాయడానికి. సో అటెండర్, మెస్ స్టాఫ్, మసాల్చి, కుక్, ట్రేడ్స్మెన్, ఎంటీఎస్ ఈ పోస్టులు ఎక్కువగా డిఫెన్స్లోను మరియు అలానే కంటోన్మెంట్ బోర్డ్స్లోను రిలీజ్ చేస్తూ ఉంటారు. సో వీటికి రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది, ఆఫ్లైన్ ద్వారా అన్నా ఆన్లైన్ ద్వారా అన్నా. సో మోస్ట్లీ ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి అప్లై చేసుకునే వాళ్ళకి సో ఇటువంటి పోస్ట్కి ఎటువంటి ఫీజు కూడా ఉండదు, మీరు అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఫీజు అనేది ఉండదు, ఓన్లీ 25 రూపీస్ స్టాంప్స్ అతికించి మీరు పంపిస్తే సరిపోతుంది. సో మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళు ఫిల్టర్ చేస్తారనమాట. ఒక పోస్ట్కి 5 to 6 మెంబర్ని ఫిల్టర్ చేసి రిటన్ టెస్ట్కి ఇన్వైట్ చేస్తారు. సో ఆ రిటన్ టెస్ట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది ఫార్మాలిటీ ఇంటర్వ్యూ అనమాట. సో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ లాంటిది. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయ్యి మీరు రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయ్యి మీకు జాబ్ వచ్చినట్టే ఉంటుంది. సో ఇది ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ ఈ అప్లై చేసుకునే దానికి ముందు మీరు సెండ్ చేసేదానికి ముందు సో వాళ్ళు గెజిటెడ్ అటెస్టేషన్ లేదా సెల్ఫ్ అటెస్టేషన్ సో మెన్షన్ చేస్తారు. గెజిటెడ్ అటెస్టేషన్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర సో మీరు సైన్ చేయించాల్సి వస్తుంది మీ యొక్క ఫోటో పైన, మీ యొక్క అప్లికేషన్ పైన. సో గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర మీరు తీసుకెళ్ళాలి అంటే సో మీ దగ్గర ఏదైనా ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఉండాల. సో సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి రీసెంట్గా హైకోర్టు ఒక ఆర్డర్ అనేది ఇచ్చింది. సో మన సర్టిఫికేట్స్ ఒరిజినల్ అనేసి మనం ప్రూఫ్ చేస్తే సరిపోతుంది, ఒకరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదని. సో కొన్నిటి వాటికి మాత్రం గెజిటెడ్ అటెస్టేషన్ అడుగుతున్నారు, కొన్నిటికి సెల్ఫ్ అటెస్టేషన్ అడుగుతున్నారు. సో నోటిఫికేషన్లో ఇది గమనించకపోవడం వల్ల చాలామంది సో సెల్ఫ్ అటెస్టేషన్, గెజిటెడ్ అటెస్టేషన్, గెజిటెడ్ ఉంటే సెల్ఫ్ చేస్తున్నారు, సెల్ఫ్ ఉంటే గెజిటెడ్ చేస్తున్నారు. సో ఇది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు చూసుకోవాల్సింది ఇది ఇది చూసుకోండి. నెక్స్ట్ మీరు ఇది ఇంకొకటి ఏమంటే, సో ఆ తర్వాత మీకు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అంటే చాలామందికి ఇంకా తెలియట్లేదు. నేను ఈ వీక్ లోపు నేను ఒక వీడియో చేస్తాను. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అంటే ఏమిటి అంటే, సెల్ఫ్ అడ్రస్ మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళు తిరిగి మీకు హాల్ టికెట్ పంపించడానికి వాళ్ళు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది ఖచ్చితంగా మీకు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది ఖచ్చితంగా మీరు పంపించాల్సి వస్తుంది పోస్ట్తో. సో ఇది కూడా ఎందుకు పంపించాల్సి వస్తుందంటే, సో ఖచ్చితంగా మీకు ఇంటికి లెటర్ రావాలి కాబట్టి, సో వాళ్ళు మీరు ఎటువంటి ఫీజు పే చేయట్లేదు కాబట్టి, సో దాంతోనే మీకు హాల్ టికెట్ అనేది ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే పంపిస్తారు. సో దీనికి ఒక ఎన్వలప్ కవర్ పైన మీరు అతికిచ్చి పంపించాల్సి వస్తుంది. మీ యొక్క 25 రూపీస్ స్టాంప్స్ మినిమం అంటే 25 రూపీస్ స్టాంప్స్ ప్రతి ఒక్కదానికి అతికించాల్సి వస్తుంది. 25 రూపీస్ స్టాంప్స్ అనేది అతికిచ్చి మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇది రిటన్ టెస్ట్ తర్వాత ఈ రిటన్ టెస్ట్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందంటే, ఓన్లీ 10th క్లాస్ బేస్డ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మరియు జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. సో ఈ వాటికి మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ బేస్డ్ ఆన్ రూట్స్, స్క్వేర్స్, ఎల్సిఎమ్స్, సో ఈ వీటిపైనే ఉంటాయి మోస్ట్లీ. సో కాంపిటీషన్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. పే స్కేల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 7th పే కమిషన్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ 5,200 నుంచి 20,200 వరకు ప్రీవియస్ పే స్కేల్. ఇప్పుడు స్టార్టింగ్లోనే సెలెక్ట్ అవుతానే ఎటువంటి గ్రూప్స్ క్లర్క్కైనా, అటెండర్కైనా, మసాల్జీకైనా, కుక్కైనా స్టార్టింగ్లోనే మీకు 25,000 వరకు శాలరీ అనేది అవకాశం ఉంటుంది. అన్ని అలవెన్సులతో కలిపి మీకు అలవెన్స్ అవకాశం అనేది ఉంటుంది. సో ఇది సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏంటి, గెజిటెడ్ అసిస్టేషన్ అంటే ఏంటి, ఆఫ్లైన్లో గవర్నమెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలా, నెక్స్ట్ అటెండర్ పోస్టులకి. సో ఇది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇప్పుడు కామెంట్లో రిప్లై ఇస్తాను. జనార్దన్ బొండ్లపాటి హాయ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలా, లేదా రిమైనింగ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. సో మీకు డౌట్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం గురించి ఎలా అప్లై చేసుకోవాలా, సో ఆన్లైన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో మీరు కామెంట్స్ చేసి మీ యొక్క డౌట్స్ ఉంటే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత వరకు. సో అది విషయం. కామెంట్ చూస్తున్నారు. సో లైవ్ నేను 7కి పెట్టడానికి కారణం అంటే, సో అందరూ ఫ్రీగా ఉంటారనే ఉద్దేశంతో, అందులోనూ లేట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దానికి సారీ. సో మన ఛానల్లో 9,000+ ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో తొందరలో 10,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వబోతున్నారు. సో 10,000 సబ్స్క్రైబర్స్ అవుతానే సో నేను ఆల్మోస్ట్ ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో ఉండేటట్లు. సో మన సబ్స్క్రైబర్స్ నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతవరకు నాకు ఎటువంటి మనీ రాలేదు యూట్యూబ్ తరపు నుంచి. సో జస్ట్ నా ప్యాషన్తోనే గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అందరికీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్ రన్ చేస్తున్నాను. సో దీనికోసం నేను 1 or 2 hours కేటాయించి, సో మీరు చేయాల్సినల్లా ఒకటే, చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లు పేజ్ని, ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇది ఒకటి నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హనుమాన్ సింగ్ రాసపుత్ర హాయ్ బ్రదర్. జనార్దన్ బొండ్లపాటి అన్న చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తర్వాత మనం ముఖ్యమంత్రి యువ నేస్తం నోటిఫికేషన్ గురించి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను లైవ్ వీడియో పెడతాను. సో ఎలా అప్లై చేసుకోవాలా ఏమి అనేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని షేర్ చేయండి మన వీడియోస్ని. సో నేను ఇటువంటి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక షేరింగ్ మాత్రమే. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలా, సెల్ఫ్ అటెస్టేషన్, సో ఇటువంటి డీటెయిల్స్ కోసం. సో అలానే ముఖ్యమంత్రి యువ నేస్తం అనమాట. దీన్ని అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అయింది ఆల్రెడీ 1/9/2018 నుంచి స్టార్ట్ అయింది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ లేదా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఉండాలా. సో ఏజ్ అనేది 22 years నుంచి 35 years లోపు ఉండాలా క్యాండిడేట్. సో వీళ్ళు ఎంత మనీ ఇస్తారంటే మంత్లీ 1,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమందికి ఇస్తారంటే 10 to 12 lakhs మెంబర్స్కి సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కాన్సెప్ట్ అని. సో నేను నెక్స్ట్ స్టెప్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకో 10 minutes లేదా 5 minutes ఉంటాను లైవ్లో. మీరు కామెంట్ ఏం చేయట్లేదు మీ యొక్క డౌట్స్. సో మీరు కామెంట్ చేసి నేను రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా. సో హనుమాన్ సింగ్ రాజ్పుత్ హాయ్ రాజ్పుత్ర. అలానే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఒకసారి. సో దాన్ని బట్టి నాకు లొకాలిటీ ఎక్కడ, మన సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి యాక్టివ్గా ఉన్నారు, అలానే ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారని నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది.
సో మీ మీ యొక్క కామెంట్స్ గుంటూరు. ఓకే, జనార్దన్ బొండ్లపాటి ఎంప్లాయ్మెంట్ ఛానల్. ఓకే, చూస్తున్నారు చాలామంది కానీ కామెంట్ చేయట్లేదు. మేబీ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటాను వాళ్ళ దగ్గర. సో నాకు తెలిసి నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను మీరు కామెంట్ చేసినట్లయితే. ఎక్స్ప్లెయిన్ చేశాను సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏంటి, గెజిటెడ్ అటెస్టేషన్ అంటే ఏంటి, ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలా, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలా. సో ఎక్స్ట్రాగా ముఖ్యమంత్రి యువనేస్తం ప్రోగ్రామ్ కూడా చెప్పడం జరిగింది. సో దానికి అప్లై చేసుకోండి, ఏపీలో ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో అలానే తెలంగాణలో కూడా ప్రొవైడ్ చేస్తాము అంటున్నారు. సో దాని గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఛానల్ని షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది వీడియో షేరింగ్ మాత్రం, నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఉంటారు. సో గవర్నమెంట్ జాబ్స్కి చాలామంది చాలా రోజుల నుంచి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి షేర్ చేయండి చాలు, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది. అలానే మీకు ఏ టైంలో వీడియోస్ కన్వీనియంట్గా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడడానికి. సో ఇంకో 4 minutes ఉంటాను లైవ్లో. మీ డౌట్స్ ఉంటే ఏదైనా అడగండి. సో నేను చెప్పాల్సిన క్లారిటీగా చెప్పాను. సో నెక్స్ట్ వీక్ నుంచి నేను వీడియోస్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి. అలానే ఎలా అప్లై చేసుకోవాలా ఆల్మోస్ట్ అనే డీటెయిల్స్. ముఖ్యమంత్రి యువనేస్తం ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఆన్లైన్లో ఓపెన్ అయింది లింక్. సో ఏపీలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 1000 రూపీస్ అనేది మీకు తక్కువ ఏం మనీ కాదు. సో ఆల్మోస్ట్ ఎవరైతే జాబ్ సెర్చింగ్ చేస్తున్నారో సో వాళ్ళకి యూజ్ అవుతుంది నా ఉద్దేశం. మీ యొక్క కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను. ఓకే, ఎంప్లాయ్మెంట్ టైంకి అడగటానికి డౌట్స్ గుర్తుకు రావటం లేదన్న హనుమాన్ సింగ్ రాజ్పుత్ర. పర్లేదు, ఇప్పుడు గుర్తు రాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొద్దిగా లేట్ అయినా నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. హనుమాన్ సింగ్ రాజ్పుత్ర. సో హనుమాన్ సింగ్ రాజ్పుత్ర మీరు క్వాలిఫికేషన్ అని తెలుసుకోవచ్చా? మరిపి సోమినాయుడు హాయ్ అన్న. హాయ్ సోమినాయుడు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. చిన్న ఏజ్ లిమిట్ దేనికి బ్రో? ముఖ్యమంత్రి యువనేస్తం ప్రోగ్రామ్కా? సో అది చెప్పండి. సో నేను రిప్లై అనేది ఇస్తాను మీకు. ముఖ్యమంత్రి యువనేస్తం ప్రోగ్రామ్కి అయితే ఏజ్ లిమిట్ అనేది 22 years నుంచి 35 years లోపు ఉండాలి. సో అప్లై చేసుకోవడానికి, లేదా ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే సో దాని బేస్డ్ నోటిఫికేషన్ల ప్రకారం ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా మీకు దాని గురించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామంది నేను ఈ వీడియోస్ చేయకపోవడం వల్ల చాలామంది హాల్ టికెట్స్ అనేది వచ్చాయి మన ఛానల్లో చూసి అప్లై చేసుకున్న వాళ్ళకి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నేను కామెంట్ సెక్షన్ చూశాను రీసెంట్గా, అన్న నాకు హాల్ టికెట్ వచ్చింది, సో ఎవరైనా మన దాంతో సర్కిల్లో ఎవరైనా ఉన్నారా సో ఎగ్జామ్ రాయడానికి అనేసి. నేను కొంతమందికి రెస్పాండ్ అవ్వలేదు. సో రెస్పాండ్ అవ్వని వాళ్ళకి సారీ, నేను ఖచ్చితంగా అందరికీ రెస్పాండ్ అవుతాను. సో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల రెస్పాండ్ అవ్వలేదు. హనుమాన్ సింగ్ రాజ్పుత్ర ఇంటర్. ఓకే, ఇంటర్ మీరు ఇప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసినట్లయితే ఈజీగా అవకాశం ఉంటుంది జాబ్స్ చేయడానికి, గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి బేస్డ్ ఆన్ ఏజ్ రిలాక్సేషన్ అలానే మీ యొక్క క్యాష్ రిజర్వేషన్ ప్రకారం. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్ సి అటెండర్ పోస్టులు చాలా ఈజీగా వస్తాయన్నమాట వాళ్ళకి. సో అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇంట్రెస్ట్ మాత్రం జస్ట్ ఫేస్ చేసి కొద్దిగా ప్రిపేర్ అయినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈజీగా గవర్నమెంట్ జాబ్స్ ఇంటర్ అయిపోతాను కూడా కొట్టే అవకాశం అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఆల్మోస్ట్ మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్ మీద మీరు కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం స్పెండ్ చేశారంటే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చే కొద్దీ గవర్నమెంట్ జాబ్ అనేది మీకు ఈజీగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మీ కామెంట్ చేయండి. సో నేను ఇంకో 1 minute ఉంటాను ఆన్లైన్లో లైవ్లో. సో నెక్స్ట్ వీడియో మనం ముఖ్యమంత్రి యువనేస్తం ఎలా అప్లై చేయాలో, సో కంప్లీట్ ప్రాసెస్ ఓన్లీ ఏపీ పీపుల్ ఎలిజిబుల్ అనమాట. సో మళ్ళీ నేను తెలంగాణ పీపుల్ ఎలిజిబుల్ అని చెప్పట్లేదు. సో నోటీస్ చేయండి. సో వాళ్ళకి ఎలా అప్లై చేయాలనేసి. సో ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను. సో దానికి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. దానికి కూడా కామెంట్స్ చాలామంది చేశారు. సో నేనే దానికి
ఈ మధ్య బిజీగా ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ వీడియో. ఓకే, నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ తమ్నైల్లో పెట్టింది. అన్న ఐ కంప్లీట్ బీఎస్సీ కంప్యూటర్ ఆర్మీ జాబ్స్ చెప్పవా. సో ఖచ్చితంగా బ్రో, మీరు ఛానల్ టచ్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా నేను వీడియోస్ చేశాను. సో చాలా అంటే చాలా చేస్తున్నాను. గ్రూప్ సి పోస్ట్ మీరు ఒకసారి మన ఛానల్లో చూసారంటే మీరు చూసుకోవచ్చు, ఆర్మీ జాబ్స్ చెప్పండి. సో ఖచ్చితంగా చెప్తాను నేను ఇలాంటి ఆర్మీ పోస్ట్కి. సో నేను టచ్లో ఉండండి, ఖచ్చితంగా రిప్లై కాదు, ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. నా వెంకట మణికంఠ కేసన. ఓకే, ఖచ్చితంగా చేస్తాను బ్రో, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. వీడియోస్ని షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్, నేను అదొకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు కామెంట్ చేసి ఒకసారి చూస్తాను. జనార్దన్ బొండ్లపాటి హాయ్, హనుమాన్ సింగ్ రాజపుత్ర హాయ్, మర్రిపి సోమనాయుడు హాయ్ అన్న హాయ్. ఓకే, చిన్న వెంకటమణి కృష్ణ హాయ్, మర్రిపి సోమని అన్న యువని